2+2 4. అది నువ్వు ఎక్కడున్నా 2+2 4. H2O నీరు మరియు ఆక్సిజన్, ఈ 2 భాగాలు ఉంటాయి ఇందులో. ఇది మట్లపాలెంలో ఉన్నా, మస్కట్లో ఉన్నా. H2O గురుత్వాకర్షణ సిద్ధాంతం. నువ్వు పాలకొల్లో ఉన్నా లేకపోతే పాడేరులో ఉన్నా, ఎక్కడున్నా ఒకటే. ఎందుకంటే అది సత్యం, దాన్ని ఎవరు తీయలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సత్యం ఇటువైపు నిలబడింది, అసత్యం ఇటువైపు నిలబడింది. సత్యం వైపు ఎవరు లేరు కదా అని, అసత్యం వైపు అందరూ ఉన్నారు కదని సత్యము ఏమాత్రం కూడా మార్చలే, మనకు అనుగుణంగా మార్చలే సత్యాన్ని. సత్యం అంటే వాస్తవానికి అనుగుణంగా ఉన్నది. ఇటీవల అమెరికాలో ఒక ఎలక్షన్ జరిగిందట. ఇప్పుడు కాదు, ఒక 4-5 years బ్యాక్, ఒక 4-5 సంవత్సరాల క్రితం. ఆడవారు పెళ్లి చేసుకోవచ్చు అని పెట్టాడంటాడు. మగవారు పెళ్లి చేసుకోవచ్చు అని పెట్టాడట. దానికి ఏకాగ్రీవంగా 75% ఓట్లు వచ్చినాయండి. 75% ఓట్లు వేసేసాడట. ఆడేం చేశాడు? ఇక సత్యం వైపు ఎవరు లేరు, అసత్యం వైపు జనాలు అందరూ ఉన్నారు. కాబట్టి సత్యాన్ని మార్చేసుకుందామని చట్టాన్ని మార్చేసుకుని ఆడవాళ్ళు పెళ్లి చేసుకోండి, మగవాళ్ళు పెళ్లి చేసుకోండి, జెండర్ నో ప్రాబ్లం అన్నాడు. దేవుడు ఊరుకుంటాడా? 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు. దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి. ఫస్ట్ సారి వచ్చిన వెంటనే మొదటి కామెంట్ ఏం చేశాడు తెలుసా? God created only 2 genders. One is male and other one is female. ఒకరి ఆడవారు మగవారు అని ఆయన ప్రకటన చేసి, ఆడవారు యొక్క వివాహం రద్దు, మగవాళ్ళు వివాహము రద్దు అని చెప్పేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యం వైపు ఎవరు లేరని, అసత్యం వైపు అందరూ ఉన్నారని, సత్యాన్ని ఎవరి వైపు పంపించడానికి అనేది వాస్తవమైనది. మన జీవితంలో కొన్ని కీలకమైన విషయాలు ఉంటాయి, కొన్ని అన్ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి, కొన్ని కీలకం కానిటువంటి విషయాలు ఉంటాయి. చూడండి. ఇప్పుడు నేను అతను ఎక్కడ కొన్నాడు, అక్కడే కొనుక్కుని డజన్ కొనుక్కుని మేమిద్దరం ప్రయాణం చేస్తున్నాం. అతను ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో అతను తెలియదు. ఏమంటే పళ్ళు బాగున్నాయి, చాలా ఎక్కువ రేటు చెప్పేసాడండి అన్నాను నేను. అప్పుడు అన్నాడు, ఎంత కొన్నారు సార్ మీరు అన్నాడు నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి. అతను అన్నాడు, నేను 100 రూపాయలకి ఇచ్చానండి ఆ వ్యాపారస్తుడు నాకు అంటే. అదేంటండి నాకు 150 రూపాయలకి అమ్మాడు. నాకు ఎంత అమ్మాడు? ఇద్దరం కొన్నది ఒక చోటే. అతడు సత్యముగా వ్యాపారం చేయలేదని, అసత్యముగా అబద్ధంగా వ్యాపారం చేస్తున్నాడని నాకు తెలిసినప్పుడు నా మనసు ఎంత బాధపడుతుంది? చెప్పండి, బాధపడుతుందా లేదా? అడిగే వాళ్ళకి ఇచ్చాడు, నాకేమో 150కి ఇచ్చాడు. ఇప్పుడు నా మనసు ఎంత బాధపడుతుంది? ఎంత బాధపడుతుంది? 50 రూపాయలు అంత బాధపడుతుంది. ఎంత? 50 రూపీస్ అంత. ఇప్పుడు నేను తాడేపల్లిగూడ తణుకు హైవేలో ఉన్నాను. ఎవరు నేను విశాఖపట్నం వెళ్ళాలండి, ఎలా వెళ్ళాలంటే అని అడిగాను కార్లో. అప్పుడు ఒక అన్నాడు, ఇలా వెళ్ళిపోన్నాడు, 100 కిలోమీటర్ల వరకు ఎవరిని అడగొద్దని చెప్పాడు. అప్పుడు నేనేం చేసిన, 100 కిలోమీటర్ల వరకు వెళ్ళిపోయి అక్కడ టీ తాగుతున్నా, భోజనం చేస్తున్నా. అప్పుడు అన్నాను, ఏమన్నా విశాఖపట్నం ఎంత దూరం ఉంటే అని అడిగాను పక్కన. ఎవరు మీకు ఎవరు చెప్పాడు అబద్ధం చెప్పాడండి, మీకు ఎవరు చెప్పాడు అసత్యం చెప్పాడండి. రిసీవ్ చేసుకున్నట్టు బుర్ర పండేలాగా. ఓకే రైట్, హల్లెలూయా. ఇప్పుడు ఇచ్చింది 1,00,000 కానీ బాధపడేది ఎంత బాధపడతాడు? 10 లక్షలు అంటుంటారు బాధ. ఎందుకంటే కొడుకు కదా మరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు భార్య భర్తల దగ్గరికి వద్దాం. భార్య భర్తకి తెలియకోకుండా, భర్త భార్యకి తెలియకోకుండా మోసం చేస్తూ యథార్థంగా ప్రవర్తించట్లేదు, సత్యముగా ప్రవర్తించట్లేదని ఈవిడ గురించి తెలుసుకున్నప్పుడు, ఈయన గురించి తెలుసుకున్నప్పుడు తన యొక్క భార్యకి ఎంత బాధ ఉంటుంది? చాలా బాధ. తన భర్తకి ఎంత బాధ ఉంటుంది? చాలా బాధ. ఎప్పుడు వరకు ఉంటుందో బాధ? చచ్చిపోయే వరకు అంట. ఎప్పుడు వరకు? చచ్చిపోయే వరకు. అంటే నా భర్త యథార్థంగా నా పట్ల ప్రవర్తించలేదు, అసత్యముగా ప్రవర్తించాడు, అబద్ధాన్ని సత్యం అన్నట్లుగా నటించి నన్ను నమ్మించాడు. కాబట్టి ఈ బాధ ఎంతవరకు ఉంటుంది? భార్య బాధ. ఎప్పుడు మీటింగ్లు పెట్టినా ఆయన మా దగ్గరికి వచ్చేవాడు. చాలా వినయ మనసుకుడు, చాలా గౌరవించేటువంటి వ్యక్తి, మంచి సేవ చేస్తున్నటువంటి ఆయన. మంచి కలర్ ఉంటాడు, ఆయన కలర్ఫుల్, అవునా కదా? సో వాళ్ళ మనవడు ఇక్కడ సేవ చేస్తున్నారని విన్నాను. ఐఎమ్ రియల్లీ సో ప్రౌడ్ ఆఫ్ బ్రదర్ జ్యోతి బాబు. ఈస్ డూయింగ్ ఎ గుడ్ మినిస్ట్రీ. నాకు
ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఉదయం 7 గంటలకే ఇక్కడికి వచ్చి అందరూ వచ్చి ఆరాధన చేస్తున్నారట. దేవునికి స్తోత్రం కనుక మరి మంచి ఉదయకాలం ఆరాధన అనేది చాలా ఒక ఆశీర్వాదంతో కూడుకున్నటువంటి ఆరాధన. దీన్ని ఇలాగే కంటిన్యూ చేయండి. దేవునికి స్తోత్రం కనుక హల్లెలూయా. దావిజనంగమా అసలు కీలకమైనటువంటి పాయింట్కి మనం వద్దాం. ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఏం మాట్లాడారంటే, ఇదిగో నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని యేసు ప్రభు వారు చెప్పారు. ఇప్పుడు పరలోకానికి స్వర్గానికి నడిపించేటువంటి మార్గము ఒకటి ఉన్నదని, పరలోకానికి స్వర్గానికి నడిపించేటువంటి ఒక మార్గం ఉన్నదని మనం తెలుసుకుని జీవిస్తూ పిల్లలు బిడ్డలు ఆస్తులు అన్నీ కలిగి తర్వాత చివరికి ఏమైపోతాం? చనిపోతాం కదా. ఇప్పుడు ఒక వ్యక్తి అసత్యాన్ని అంటే పరలోకానికి నడిపించని మార్గాన్ని అదే మార్గం అనుకుని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను. నేను పాలకొల్లు బస్సు ఎక్కాను అనుకోండి, పాలకొల్లు తీసుకెళ్తారు, అవునా? పాలకొల్లు తీసుకెళ్ళకోకుండా వేరే వాళ్ళు ఇటు తీసుకెళ్తుందా, తణుకు తీసుకెళ్తుందా? కాబట్టి ఎవ్రీ బస్ హ్యాస్ ఇట్స్ ఓన్ డెస్టినీ. అంటే ప్రతి బస్కి ఒక్కొక్క మార్గం ఉంటుంది. అంటే పరలోకానికి వెళ్ళేటువంటి మార్గం కూడా ఒకటే. అన్ని మార్గాలు పరలోకానికి తీసుకుని వెళ్దాం. ఇప్పుడు పరలోకానికి తీసుకుని వెళ్ళేటువంటి మార్గము కాక, అర్థం చేసుకోండి, పరలోకానికి తీసుకుని వెళ్ళే మార్గము కాక మరొక బస్సు ఎక్కాడు ఈయన. అంటే మరొక దానిని ఆశ్రయించి పూజలు చేస్తూ మోకాల మీద నడుస్తూ అది చేస్తూ ఇది చేస్తూ తన భక్తిని తన దేవుణ్ణి ఆరాధిస్తూ చివరికి స్వర్గం వెళ్ళాలని దానిని నమ్ముకుని చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధ ఎంత ఉంటుంది? ఏది సత్యమో ఏది పరలోకానికి నడిపిస్తావో దానిని నువ్వు తెలుసుకుని జీవిస్తేనే తప్ప నువ్వు పరలోకానికి వెళ్ళవు. ప్రతి మార్గము పరలోకానికి నడిపించదు. నా యేసు ప్రభువు నిలబడి చెప్తున్నారు, ఇదిగో నేనే సత్యము మార్గము సత్యము జీవము, పరలోకానికి మార్గము నేనే. నా తండ్రిని చేరాలంటే నా ద్వారా తప్ప మరి ఎవడును దీని ద్వారా చేరలేడు. అందుకని ఒక చిన్నపిల్లల పాట పాడతారు, ఏమనంటే అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్ లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్ లోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం ఆ మార్గమే యేసయ్యా. అంత పడాలి. ఒకటే మార్గం ఆ మార్గమే యేసయ్యా. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఈ లోకానికి వచ్చినప్పుడు నేనే రాజునే. ఈ మాట గుర్తొస్తుందా? ఎవరు చెప్పారు ఈ మధ్య? రీసెంట్గా ఎవరు చెప్పారు? ప్రవీణ్ గారు. మై కింగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే పరలోకానికి నడిపించే సత్యం ఏంటో అది కరెక్ట్గా నువ్వు తెలుసుకోకపోతే, అంటే అసత్యాన్ని సత్యం అనుకుని నీవు భావిస్తే ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకి వెళ్ళిపోయిన తర్వాత నో ట్రాన్సాక్షన్, నో ఎంటర్టైన్మెంట్, యూ విల్ నాట్ కమ్ అప్, యూ విల్ నాట్ గో ఎనీవేర్. నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, అక్కడే యుగాలు బ్రతకాలి. కాబట్టి సత్యం అంటే ఎవరు? అసలే యేసు ప్రభు వారే సత్యం. ఇదిగో నేను సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి ఉన్నానని ఆయన ప్రకటన చేశారు. సత్యం గురించి ఆయన చనిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సత్యాన్ని ఏం చేశారు? సిలువలో చంపేశారు. సత్యాన్ని ఏం చేశారు? సమాధిలో బంధించారు. సత్యాన్ని ఏం చేశారు? రాడుతో బంధించారు. ఎన్ని రోజులు బంధించగలరు సత్యాన్ని? చెప్పండి. ఎన్ని రోజులు బంధించగలరు సత్యాన్ని? ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజున సత్యము గెలుస్తుంది, సత్యము బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దైవజనంగా సత్యాన్ని తెలుసుకున్నారు మీరందరూ. చాలా మందికి సత్యం తెలియదు. నేను రోజు అమలాపురం కార్లో వెళ్తుంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ, ఒక ఇద్దరు బిడ్డలు, ఒక ఆయన బైక్ మీద వెళ్తుంటే బైక్ స్టాండ్ ఇలాగ ఉన్నది. ఎలాగా
నాకు అనిపిస్తుంది, గట్టిగా చెప్పాలనిపిస్తుంది, కానీ సిగ్గుపడుతున్నా. వాళ్ళు ఏమని అనుకుంటారా, ఆప్తే ఏమని అనుకుంటారా అని భయం వేస్తుంది. నేను చెప్పేలోపే, అయ్యా ప్రమాదం ఉన్నదని చెప్పేలోపే వాళ్ళ బండి రాడు తగిలి 3 పడిపోయారు. ప్రెగ్నెంట్ లేడీకి రక్తం కారుతుంది, చిన్నపిల్లలకు కూడా గాయాలైపోయింది. అంటే నాకు తెలిసినా చెప్పకపోవడం ద్వారా నా ముందు ఏమున్నది, ప్రమాదం జరిగింది, చివరికి ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది కొన్నిసార్లు. నాకు తెలిసి కూడా నేను చెప్పలేదు వాళ్ళకి. ఈరోజు సత్యాన్ని తెలుసుకున్నటువంటి నీవు, పరలోకానికి నడిపించే ఏకైక మార్గము యేసు ప్రభు అని తెలిసిన నీవు ఇతరులకు చెప్పకపోతే నీ కళ్ళ ముందు వారు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? నరకానికి వెళ్ళిపోతారు. నరకానికి వెళ్ళిపోతే నీది బాధ్యత. దేవుడు నిన్ను అడుగుతాడు. సత్యాన్ని తెలుసుకున్నటువంటి నీవు సత్యాన్ని చెప్పలేకపోయేవే. సత్యం కొరకు ఈరోజు సేవకులు అనేక మంది నిలబడుతూ ఉన్నారు. తమ ప్రాణాలు సహితం లెక్క చేయకోకుండా వారు దేవుని యొక్క సేవ విషయంలో రాజీ పడుకోకుండా సేవ చేస్తూ ఉన్నారు. ఒకరోజు ఒక సువార్తకుడికి వెళ్ళా, రామతీర్థం అనేటువంటి చోటకి వెళ్ళాను. రామతీర్థం ఆ పేర్లోనే ఉన్నది. ఎంత అదో అక్కడికి వెళ్తే నేను వాక్యం చెప్తుంటే ఒకడు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, రాడు వేసి కొడదామని. నాకు అర్థం కాలేదు. వాక్యం అయిపోయిన తర్వాత జరిగిన గొడవ ఏంటి అని అడిగితే, ఏమంటే ఒక అతను వచ్చాడు, ఆ రాడు పట్టుకున్నాడు, మీ వెనకాల కొడదామని ప్రయత్నం చేస్తున్నాడు. అంతలో ఆ మీటింగ్కి వచ్చినటువంటి పాస్టర్ గారు మేనల్లుడు పోలీస్ ఆఫీసర్ అట, ఆ దగ్గర తీసుకెళ్ళారని కొంతమంది ఇలా చేస్తున్నాడు వాళ్ళని. ఆయన ఏం చేశారు కలిసి పోలీస్ ఆఫీసర్ అక్కడే కూర్చోబెట్టేశాడు. వాక్యం విని ఇలా చేశాడు. దేవునికి స్తోత్ర. దేవుని సేవకులకి దేవుని దేవదూతలు కావాలా పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సత్యం కొరకు నిలబడిన సేవకులు అనేక మంది ఉన్నారు. ఇలాంటి సత్యాన్ని నిజముగా ప్రకటించడానికి దెబ్బలు తింటున్నారు. ప్రాణాలు సహితం వారు లెక్క చేయకుండా ప్రాణాలను అర్పిస్తూ ఉన్నారు. ఈ సత్యం ఎవరు తెలుసా? యేసు ప్రభు వారి సత్యం. ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి నీవు నన్ను ఎక్కడ నడిపిస్తారో తెలుసా? దేవుడు ఈ మాట చెప్తే చెప్పండి కొట్టాలి. సత్యాన్ని తెలుసుకున్న నిన్ను నన్ను సర్వ సత్యములోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సత్యాన్ని తెలుసుకున్నటువంటి నిన్ను నన్ను సర్వ సత్యములోనికి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఎటర్నల్ ట్రూత్ లోనికి నడిపిస్తూ ఉన్నాడు. మనం సత్యాన్ని తెలుసుకున్నాం, సర్వ సత్యానికి దగ్గరలో ఉన్నాం. సత్యం తెలియని వారు చాలా మంది ఉన్నారమ్మా. వారికి ప్రకటన చేద్దాం, వారికి దేవుని యొక్క సువార్తను ప్రకటన చేద్దాం. దేవునికి స్తోత్రం. 3 రోజుల్లో ఆయన సత్యం ఏం చేసింది? ఏమైంది? లేచింది. సత్యం బయటికి లేచింది. సమాధి రాయిని గెలిచింది, బండరాయిని గెలిచింది, మరణాన్ని గెలిచింది. యేసు ప్రభు వారు ఏదో మరణాన్ని నుంచి తిరిగి లేచాడంటే లాజర్లాగా తిరిగి లేవలేదండి. ఆయన ఎలా లేచాడు తెలుసా? మరణం మీద అధికారం కలిగి మరణపు ముళ్ళని ఏం చేశాడు తెలుసా? విరిచేశాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఈ శనివారం అర్ధరాత్రి వీళ్ళు పార్టీ చేసుకుంటారట. ఎవరో ఈ దెయ్యాలు గారు అందరూ కూడా, ఈ డెవిల్స్ ఆల్ ఈవిల్స్ అంతా కూడా ఏం చేసుకుంటారు? లోపల నరకం ఎక్కడో పార్టీ చేసుకుంటున్నారు. పార్టీ చేసుకుంటుంటే ఒక శబ్దం వచ్చి ఒక చిన్న పిల్ల దెయ్యాలు వచ్చినాయంట. చిన్న ఈవిల్ వచ్చి అన్నట, స్పిరిట్స్ వచ్చి అన్నట, అరే బాబు మనం దేని కొరకైతే పండుగ చేసుకుంటున్నామో, ఎవరి కొరకైతే మనం సంబరాలు చేసుకుంటున్నామో ఆయన తిరిగి లేచాడు బాబు అని చెప్పగానే అందరూ ఆశ్చర్యపడి వెంటనే ఎవరికి ఫోన్ చేశాడు తెలుసా? ఈ పెద్ద దెయ్యం గాడు మరణం గడికి ఫోన్ చేశాడంట. ఎవరికి? మరణం గడికి ఫోన్ చేశాడు. ఏ మరణమా ఏం చేస్తావు? నీకు యేసు ప్రభువుని అప్పగించాడు కదా, ఏం చేస్తావు నీవు? ఆయన ఎందుకు వదిలేసామనంటే ఆవిడ అన్నదట, మరణం అన్నదట, అరే బాబు ఆయన నేను బంధించడం కాదు, ఆయన నేను చంపడం కాదు, అసలు ఇప్పుడు నాకున్న ముళ్ళే చేశారు బాబు అని చెప్పాడంట. ఈ పెద్ద దెయ్యం గాడు బండరాయి గడికి ఫోన్ చేస్తే చెప్పండి అని అంటే, అరే నిన్ను యేసు ప్రభువుని బంధించమని నీకు చెప్తే నువ్వేంటి ఎక్స్ట్రా చేసి ఆయన వదిలేసావు ఏంటి అంటే, నిద్రపోతున్నావా ఏంటి అని అడిగితే అప్పుడు బండరాయి అన్నదంట, అరే బాబు నీకు నమస్కారం రా బాబు, నిజమైన బండరాయిని తీసుకొచ్చి ఉత్తుత్తి బండరాయిని పైన పెడితే ఏముంటుంది? ధర్మాకోలు బండరాయిని పెడితే ఏముంటుంది? నిజమైన బండరాయి ఎవరు? యేసు ప్రభు. నిజమైన బండరాయి పైన ఉత్తుత్తి బండరాయిని, ప్లాస్టిక్ బండరాయిని పెడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఆయన నిజమైన బండరాయి రా బాబు, ఆయన నిజమైనటువంటి రాడు బండ, ఆయన్ని మనం జయించలేమురా బాబు, నేనేం చేయలేకపోయినా. దేవునికి స్తోత్రం కదా కనుక. హల్లెలూయా. అప్పుడు తర్వాత వాళ్ళందరినీ కూడా దేవుని ఏం చేశాడంటే లోపలికి వెళ్ళి జయము సాధించి తిరిగి లేచి సజీవుడిగా అందరికీ ఆయన ఏమయ్యాడు అంటే అప్పీరైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరణాన్ని గెలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దైవజనంగా యేసు ప్రభు వారు
యేసు ప్రభు వారు హీ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రూత్. ఆయన సత్యాలలో ఒక సత్యం కాదు, సత్యాలలో ఒక సత్యం కాదు. హీ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది బెస్ట్ వే టు ది హెవెన్. ఆయన మార్గాల్లో, పరలోకాన్ని నడిపించే మార్గాల్లో ఒక మంచి మార్గం కాదు, ఆయనే మార్గము, ఆయన అక్కడే సత్యము. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరించడం. హల్లెలూయా. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఆర్ యు హియర్? ఇక్కడ ఉన్నారు మీరు? సరే, నేను ముగిస్తాను, నాకు ఇవ్వబడిన సమయం అయిపోయింది అనుకుంటా. ఒకరోజు మధ్యప్రదేశ్లో ఒక క్రైస్తవులందరూ కలిసి ఏం చేశారంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళారంట. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడుగుతున్నారు ఏంటంటే, కాబట్టి ముస్లిమ్స్ వాళ్ళు సమాధి చూడడానికి ఎక్కడికి వెళ్తున్నారు? మక్కా వెళ్తున్నారు. హిందూస్ ఏమో ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి? కాశీ వెళ్తున్నారు. లేకపోతే ఎక్కడికో వాళ్ళకు ఉన్నటువంటి ఈ బౌద్ధులు ఒక చోటకి వెళ్తున్నారు, జైన్లు ఒక చోటకి వెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పుణ్యక్షేత్రాలు చూడడానికి, అనగా ఆ సమాధులు దర్శించడానికి వెళ్తున్నారు. అయ్యా, క్రైస్తవులైనటువంటి మేము తక్కువ సంఖ్యలో ఉన్నాము, క్రైస్తవులైనటువంటి మాకు కూడా ఈ అవకాశాన్ని కల్పించండి. ఏ అవకాశము? ఎక్కడికి వెళ్ళే అవకాశము? ఎవరు చెప్పారు? ఎరుషలేమని. వెరీ గుడ్. మీరే ఆన్లైన్లో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఆఫ్లైన్లో ఉన్నారు. ఆన్లైన్లో ఉంటే మనం టైపింగ్ చేసినప్పుడు వాళ్ళు కూడా టైపింగ్ చేస్తే ఎంత బాగుంటుంది? హాయ్ హాయ్ అని అంటే ఎంత బాగుంటుంది? గ్రీన్ టిక్ కనపడుతుంది అక్కడ మనకి. మీరందరూ ఆన్లైన్లో ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ క్రైస్తవులకు కూడా ఏమని అడిగారు? మేము యెరూషలేము వెళ్ళడానికి, యేసు ప్రభు సమాధిని చూడడానికి మాకు కూడా అవకాశం ఇవ్వండి, మాకు కూడా డబ్బులు ఇవ్వండి అని అడిగారు. అప్పుడు వాళ్ళు ఆలోచన చేసి కుదరదు అన్నారు. ఏమండి కుదరదు అన్నారు. ఆ తర్వాత ఎలాగోలా పెద్ద పెద్ద బిషప్లని, ఆర్చ్ బిషప్ని, అందరినీ పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరినీ తీసుకెళ్ళి మళ్ళీ బ్రతిమారారు. అయితే ఆ తర్వాత ఏమండి మేము ఒక కమిటీ వేస్తాము. ఈ కమిటీ వేసిన తర్వాత తుది నిర్ణయానికి వచ్చిన తర్వాత మీకు అవకాశాన్ని కల్పిస్తాం. క్రైస్తవులందరికీ జెరూసలేం వెళ్ళి ఉచితంగా వెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పిస్తాము, మీ యేసు ప్రభు సమాధిని చూసేటువంటి అవకాశం మేము కల్పిస్తామని చెప్పారట. సరే, కొన్ని నెలల తర్వాత ఏమన్నారంటే కమిటీ వారు, అంటే ప్రభుత్వం తరఫున ఈ మత పెద్దలందరినీ పిలిచి, ఎవరు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అన్నాడు. యెరూషలేములో యేసు ప్రభు యొక్క సమాధిని చూడడానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. అప్పుడు ఆయన అన్నాడట, ఏమండి వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు అని చెప్తున్నారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? వాళ్ళు దేనినైతే నమ్మారో, దేనినైతే దేవుడని అనుకున్నారో, వారి యొక్క దేవుళ్ళ సమాధులు, అక్కడ దేహాలు భద్రపరచబడినటువంటి స్థలాన్ని, దేహాలను చూడడానికి వెళ్తున్నారు. అయితే మేము స్టడీ చేసిన ప్రకారము యేసు ప్రభు వారి యొక్క సమాధిలో ఆయన లేడు. యేసు ప్రభు వారు మరణించిన తర్వాత 3వ రోజున తిరిగి లేచాడనే ఒక సర్వే మాకు వచ్చింది, కనుక ఆయన సమాధిలో లేడని చెప్పారు. అర్థమవుతుందండి? మీరు చూసేది ఏమీ లేదు అక్కడ, డబ్బులు ఇవ్వలేకపోవడానికి కాదు, మీరు చూసేది ఏమీ లేదు అక్కడ. యేసు ప్రభు యొక్క దేహం అక్కడ లేదు. యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా మరణించారు కానీ తిరిగి. అందుకనే వారి యొక్క సమాధులు అక్కడ ఉన్నాయి. వారి సమాధులు చూడడానికి మేము అందుకే అవకాశం ఇచ్చాం, మీకెందుకు అవకాశం ఇవ్వట్లేదు ఏంటంటే, ఆయన తిరిగి లేచి సమాధిని ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అందులో చూడడానికి ఏమన్నారు? హల్లెలూయా. కొంతమందికి ఇది అంగీకారం కాకపోవచ్చు, కానీ ఇది బలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2008 సంవత్సరాలు ఇలా నాకు తెలియదు, 2018 మరి 19 తెలియదు. నేను ఈ యెరూషలేములో ఈ జీసస్ డోమ్ దగ్గరికి వెళ్ళాను, యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళాను. అది ఏమని రాయబడింది తెలుసా? హీ ఈజ్ నాట్ హియర్, హీ ఈజ్ రైజన్ అనేటువంటి మాట రాయబడింది. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచడం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచిండు. ఇప్పుడు మన వాళ్ళందరూ ఎందుకు వెళ్తారు తెలుసా? అక్కడ లక్షల మంది క్యూ, వేల మంది క్యూలో ఉంటారు. ఎందుకు ఉన్నారు? దేని చూడడానికి? ఖాళీ సమాధిని చూడడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఖాళీ సమాధిని చూడడానికి యెరూషలేము వెళ్తున్నారేమో కానీ మనం దగ్గరికి యేసు ప్రభు దిగి వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దైవజనంగా ఆయన తిరిగి లేచాడు, సమాధిని గెలిచాడు. సిఎస్ లూయిస్ అనేటువంటి ఒక గ్రేట్ థియోలజియన్, ఇతడు ఏథిస్ట్ ఒకప్పుడు. తర్వాత యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభు నమ్ముకున్న ముందు ఆయన 3 క్వశ్చన్లు రైజ్ చేశాడు. ఏంటంటే, సిఎస్ లూయిస్, ఏ బ్రిటిష్ స్కాలర్, గొప్ప వేదాంత విద్య పండితుడు, ఈయన ఏమంటాడంటే, యేసు ప్రభు వారు
మూడు రకాలుగా ఉండొచ్చు. ఒకటి లోనర్, లయర్, లార్డ్. ఆయన పిచ్చివాడైనా ఉండవచ్చు, అబద్ధికుడైనా ఉండొచ్చు, లార్డ్ అంటే ప్రభు అయినా అయి ఉండొచ్చు అని ఒక డిస్కషన్ తీసుకుని ఒక డిబేట్ తీసుకుని చివరికి ఏ కన్క్లూజన్కి వచ్చాడనంటే, వినండి, లోనర్ అంటే మతిస్థిమితం లేనటువంటి వాడు. ఎవరైనా యేసు ప్రభు వారు మతిస్థిమితం లేని వాడని ముందుగా ప్రకటన చేసుకున్నాడు. దాని కొరకు డిబేట్ చేశాడు. ఒకవేళ మతిస్థిమితం లేని వాడు ఏదైనా ఒక మాట చెప్పాడు అనుకోండి, ఇన్ని వేల సంవత్సరాలు ఎంత ప్రభావాన్ని చూపిస్తాయా? ఆయన చెప్పిన మాట గాంధీ గారు కూడా ప్రభావం చూపించింది కదా. ఏమంటే, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించుము, ఇలాంటి మాటలన్నీ ఉన్నాయి కదా. ఎప్పటికీ యేసు ప్రభు చనిపోయి 2000 సంవత్సరాలు అయినా ఒక మతిస్థిమితం లేని వాడు మాట్లాడినటువంటి మాటలు, ఒక మతి పోయినటువంటి వాడు మాట్లాడినటువంటి మాటలు, ఆ మాటలు ఇప్పటికీ నిజంగా నెరవేరుతాయి చెప్పండి. అంటే దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభు వారు మతిస్థిమితము లేనివాడు, మతిస్థిమితం ఉన్నవాడు కాదు. దేవునికి స్తోత్రం. రెండోది, అబద్ధికుడైనా అయ్యి ఉండొచ్చు అని చెప్పాడు. ఏమని చెప్పాడు? అబద్ధికుడు. ఒక అబద్ధం కోసం యేసు ప్రభు సిలువ ఎత్తాడు చెప్పండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి దొంగతనం చేశాను అనుకోండి, నన్ను పెచ్చగా కొట్టేశారు. నేను ఏం చెప్పట్లేదు. చంపేస్తానంటే ఏం చెప్తాను? నేను చంపేస్తానంటే నా మెడ మీద కత్తి పెట్టారనుకోండి, ఏం చేస్తాను? నేను చెప్పేస్తాను, దొంగతనం చేశానని చెప్పేస్తాను. అబద్ధికుడు అయితే ఆయన సిలువ ఎక్కవలసిన అవసరం లేదు. అంత గొప్ప శిక్షను అనుభవించడానికి అవసరం లేదు. ఆయన అబద్ధికుడు కాదు, సత్యము కోసము బలైపోయాడు. మూడో మాట ఏంటంటే, లార్డ్, ఎయిదర్ లార్డ్, ప్రభు అయినా అయ్యి ఉండొచ్చు అని దాని దగ్గరికి వచ్చినప్పుడు, ఎవరైతే సిలువ వేశారో, ఎవరైతే సిలువ వేసినప్పుడు యేసు ప్రభు దగ్గర నుండి పారిపోయారో ఆ శిష్యులు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? తమ ప్రాణాల సహితం లెక్క చేయకోకుండా యేసు ప్రభు గురించి అయితే భయపడి పారిపోయారో, పొంకారో, వాళ్ళు ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేచాడని కల్లారా చూచిన తర్వాత, కల్లారా తాకిన తర్వాత, ఆయన స్వరాన్ని విన్న తర్వాత, ఆ 40 రోజులు వారితో ఆయనతో గడిపిన తర్వాత, ఇప్పుడు వారు ఏం చేస్తున్నారో తెలుసా? యేసు ప్రభులాగా సిలువ వేయి సత్యాన్ని ప్రకటించడానికి మేము వెళ్తాము అని యెరూషలేము అంతా సువార్తను ప్రకటించారు. అలాగా ప్రకటనలో మన భారతదేశానికి తోమా గారు దిగొచ్చారు. ఆయన బల్లెమ్మ పోటు పొడిచి చంపేశారు. ఎందుకు చనిపోయారు తెలుసా? యేసు ప్రభు ఒకవేళ తిరిగి లేవకపోతే, ఆయన మరణాన్ని గెలవకపోతే, అది వారు చూడకపోతే, యేసు ప్రభు వారి కోసం ప్రాణాలు పెట్టే అవకాశం వారికి లేదు. ఎందుకు ప్రాణాలు పెట్టారు తెలుసా? ఎందుకు ఆ విధంగా స్వార్థ చేశారు తెలుసా? ప్రాణాలు పోతున్నాయనే విషయం తెలిసిన ఎందుకు వాళ్ళు అలా చేయడానికి గల కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభుని కల్లారా ఆయన మరణాన్ని గెలవటం చూచారు కనుక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుని ప్రభువుని గుర్తించారు కనుక, యేసుని దేవుడని గుర్తించారు కనుకనే వారు ప్రాణాల సహితం లెక్క చేయకోకుండా యేసు ప్రభు కొరకు సువార్త సత్యాన్ని ప్రకటించడానికి ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం. కాబట్టి సత్యాన్ని చంపాలనుకున్నారు. 3వ రోజున సత్యం ఏమైంది? తిరిగి లేచింది. ఆ సత్యం మన స్వాతంత్రులుగా చేసింది. సత్యమందు వీరిని ప్రతిష్ఠించుము దేవని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి సత్యాన్ని తెలుసుకున్న మనము సర్వ సత్యంలోనికి వెళ్దాము. ఆయన పునరుత్థాన శక్తిని అనుభవిస్తూ ముందుకు వెళ్ళి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి గుజరాత్ నుండి వచ్చినటువంటి రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా అంకుల్ గారు, మామయ్య గారు, ఎలీషా గారు వెరీ గుడ్ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వెరీ డివోటెడ్. ఆయన చాలా సీరియస్ క్రిస్టియన్. ఒక మాటలో చెప్పాలంటే సీరియస్ క్రిస్టియన్. నా బహుశా నేను అనుకుంటాను మా అక్క కేజీఆర్ బెన్నీ గారు ఈ మందిరంలోనే వారు వివాహం జరిగించారు. ఎలీషా గారు కట్టించారు. ఓపెనింగ్ కూడా స్టీఫెన్ గారు వచ్చారు. ఆ రోజు మేము కూడా ఉన్నాం. మరి ఎలీషా గారు వారి యొక్క కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత మనలో ఉన్నది. కాబట్టి ఈ దైవజనుల ప్రభావం విషయంలో పనులు వాటి అనేకమైన లోతైన విషయాలను ప్రభు మాకు జ్ఞానపూర్వకంగా తెలియచేసినందుకు ప్రభు వారి యొక్క పరిచర్య, వారి యొక్క సహవాసం ఏ సంఘంలో ఆ పరిచర్య, వారి యొక్క సహవాసం అంతా కూడా అభివృద్ధిగా ఉండడానికి మీకు ప్రోత్సహించిన
మరి ప్రాముఖ్యంగా ప్రభా విన్న వాక్యం విన్న ప్రతి ఒక్క విశ్వాసం వారి హృదయాల్లో వాక్యం బ్రతుకోవడానికి మేము ప్రోత్సహించినట్టు మా ప్రభుత్వం ఏసైనామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కొరకు వచ్చాను. అన్నయ్య గురించి చెప్పాలి అంటే అన్నయ్యని జ్ఞాపకం చేసుకుంటే మనకి మన నీడ ఎలా కనిపిస్తుందో అలానే దేవుని ప్రేమ కనిపిస్తుంది. అంత మంచి వ్యక్తి. నేను పాస్టర్ స్టీఫెన్ గారి చర్చ్లో పెరిగాను. ఆయన మనుషుల్ని ప్రేమించేది చాలా తక్కువ, కానీ ఆయన ప్రేమించిన వ్యక్తులలో ఒక వ్యక్తి ఎలీషా అన్న. అంటే మనుషుల దృష్టిలోనూ దేవుని దృష్టిలోనూ సమానంగా ప్రేమించబడ్డ వ్యక్తి అని మాత్రం నేను చెప్పగలను. 45 years నేను అన్నయ్యకి చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తిని. సో నేను అన్నయ్యని చూసినంత వరకు అన్నయ్య గురించి మాట్లాడాలి అంటే దేవుని మాటలు చెప్పవచ్చు. అంత దేవునిలో పెరిగిన మనిషిని ఇంకా చెప్పాలి అంటే ఆయనలో దేవుని మనం ట్రాన్స్పరెంట్గా చూడవచ్చు. అంత బాగా దేవుల్లో పెరిగిన వ్యక్తి. ఆయన నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వరల్డ్లీ సెపరేషన్ అనేది 100% హర్ట్ చేస్తుంది. కాకపోతే ఆయన దేవుల్లో డైరెక్ట్గా ఏమీ అడ్డులు లేకుండా దేవుని దగ్గర ఉన్నారు అనే ఒక ఆనందాన్ని మన మనసుకి ఊరటనిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఆయన కష్టంలోనూ నష్టంలోనూ డౌన్ స్టేజ్లో ఉన్నప్పుడు హై స్టేజ్లో ఉన్నప్పుడు రెండింటిలోనూ సమానంగా పెరిగిన వ్యక్తి. ఇంకా డౌన్లో ఉన్న వాళ్ళను హై లెవెల్లో ఉన్న వాళ్ళను అందరినీ సమానంగా ప్రేమించిన వ్యక్తి. ఆయన అందరినీ మంచిగా చూసిన వ్యక్తి. ఆయనలో ఉన్న దేవుని ప్రేమ ఆయన అందరికీ సమానంగా పంచారు. దేవునిలో ఎలా నడుచుకోవాలో ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డారు. సో ఆయన గురించి మనం చెప్పుకోవాలి అంటే మనుష్య రీతిలో చెప్పుకోకుండా దేవుడి రీతిలో మాత్రమే చెప్పుకునేలా వస్తుంది నా మనసుకైతే. సో మనం కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ దేవుడు చూపించిన ప్రేమను కలిగి, ఎందుకంటే ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా మనం తీసుకెళ్ళేది ఏమీ లేదు. మనిషిని మనిషిగా ప్రేమించడం, మనుషుల్ని మనం ప్రేమించి దేవుని ప్రేమ చూపించి దేవునిలోకి నడిపించడం, ఇది మన బాధ్యత. సో మనం ఇక మీదట ఆయన ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మనం కూడా అదే విధంగా నడవాలి. మాకు ఆడపిల్లలు లేరు, మా అమ్మకు పుట్టలేదు. కానీ మా అన్నయ్య అక్కడికి వెళ్ళిన కాడి నుంచి కూడా ఆ అమ్మాయి నాన్నగారు మా అన్నయ్య గారిని తన కొడుకులాగే చూసుకుని ఆయన్ని ప్రతి విషయంలో కూడా ఎదురు నడిపించేవాడు. అప్పటి నుంచి కూడా మరి నా సోదరి పరిచయంలోను మరి నా సోదరుడు విషయంలోను ఎంతో అన్నా చెల్లెల కంటే ఆప్యాయతగా వాళ్ళు ఉండేవారు. ఆ ఆప్యాయతతోటే ఈరోజు ఇక్కడికి వచ్చి సాక్ష్యం మరి మాకు మరి సిస్టర్ మరి ఉన్నది అని మేము ఆశించిన రీతిగానే మాకు ఉన్నట్లుగా మాకు తెలిసింది. మరి అందరికీ దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈ రోజున ఈ సమయంగా పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. మేము ఇక్కడికి వచ్చింది మా నాన్నగారు ఊరని మేము ఇక్కడికి వచ్చాము. చిన్నప్పుడు ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ నుంచి కాండ్లా వచ్చి ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసపడి దేవుడిలో ఎదిగాడు మా నాన్న. మమ్మల్ని కూడా దేవుడిలోనే ఎదిగించాడు. చిన్నప్పుడు మమ్మల్ని అనేవాడు, బాబా
మనము లేని స్థితిలో వచ్చాము. దేవుడు మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడే మర్చిపోకూడదు. మీరు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడిని మర్చిపోద్దని మా నాన్నగారు చెప్పారు. మీకు కొడుకు నిండాగా దొరకపోయినా మీరు దేవుడిని స్తుతిస్తే దేవుడు మీకు కావలసినంత టైంకి సమకూర్చాడు అన్నది మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మాకు నేర్పాడు. నేను పాట చెప్తున్నాను, అమ్మ మేము ఈ పిల్లలు ఫస్ట్ టైం చూసారు ఇవన్నీ, ఈ పంటలు ఎలా ఉంది. మా నాన్న కుటుంబ ఆరాధనలో చెప్పాడు, ఒక గింజ పండాలంటే దానికి 6 నెలలు పడుతుంది. ఒక గింజ పండాలంటే దానికి 6 నెలలు పడుతుంది. మీరు అన్నం తిన్నప్పుడు కొంతమంది సగం గిన్నెలోనే చేయగలిగేస్తారు, కొంతమంది మొత్తం నీకు ఎంత కావాలో అంతే తిని దాన్ని వేస్ట్ చేద్దానని చెప్పాడు. అది నాకు చెప్పాను. నేను మా పిల్లలు కూడా మా నాకు చెప్తాడు, బాబు ఈ గింజ గురించి రేతులు పగలో ఊళ్ళోడు ఎంత కష్టపడతారో అది మీకు తెలిసినట్లయితే మీరు ఈ లోకంలో బ్రతికినంత కాలము ఎవరు ఎదురుకుండా చెయ్యాల శాఖ అవసరం ఉండదన్న. అంటే గింజ గురించి నేను ఎందుకని చెప్పానంటే, దేవుళ్ళు మమ్మల్ని ఎలాగ ఎదిగించాడు మా నాన్న మన అమ్మ, వాళ్ళకి లేనప్పుడు కూడా నాకు అన్నీ వాళ్ళు నేను ఎన్నోసార్లు చూశాను. వాళ్ళు తినకుండా కూడా పెట్టుకొని ఉంటాను. కానీ మా నాన్నగారు మమ్మల్ని ఎవరికే బాధ పెట్టలేదు. మేము 5 అన్నదమ్ములు, అందరు పెళ్లి చేశారు, అందరూ స్థాయి లెవెల్లో పెట్టారు. కానీ ఒకటే అతను నాకు నేర్పినట్టే దేవుడు సన్నిధిలో ఎలా పెరగాలి అలా పెరగాలన్నారు. ఈ రోజు నేను మా నాన్నగారు చెప్పుక అన్ని మాటల్లో మేము అదే గుర్తుకొండించుకుంటాము. కానీ మా నాన్నగారు చనిపోరు అన్నది మాకు దుఃఖమే కానీ ఇప్పటికి మా మధ్యలో ఉండాలని మేము ఆశిస్తున్నాం. కానీ మీకు చిన్న మాట చెప్పుకున్నా, మా నాన్నగారు చనిపోతే కారణం ఎలా, అతనికి పెద్ద నీరసమేమీ లేదు. అతనికి దేవుడు పిలుపు వచ్చింది. మార్చి నెల 11వ తారీఖుని అతను బాగోలేకపోతే నన్ను కేకేసి, ఎవరు చెప్పలేదు, నన్నే కేకేసాడు, బాబా నేను ఒకే నెల బతికితాను. ఈ మాట అతను నేనేమనుకున్నానంటే ఇతనికి ఏదో నీరసం ఉందే అనుకున్నాను. కానీ నీరసమో ఏమీ లేదు. మేము ఆసుపత్రికి తీసుకెళ్ళాము. 19వ తారీఖు రిలీజ్ అయిపోయారు. అక్కడి నుంచి డాక్టర్ గారు మీరు తీసుకెళ్ళిపోండి, ఏమీ లేదన్న. నాకు ఆ రోజు చెప్పిన మాట అతను బాబా ఒక్క నెలే నేను బతికానన్నారు. నేను నాన్న నువ్వు అలాగ అనుకో, నేను బాగైపోతుంది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నేను ఈ మాట మా తమ్ముళ్ళు కానీ మా అమ్మకి కానీ మా భార్య కానీ ఎవరికి చెప్పలేదు. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడా ఏంటి ఇది, మా నాన్న కోరిక ఏంటంటే బాబా నేను ముద్దు మనవుని ఎత్తుకోవాలి అని కూడా నాకు నాన్న ఆ కోరిక కూడా అయిపోతుంది ఉంటాను. కానీ ఎప్పుడైతే ఆసుపత్రి నుంచి వచ్చిన తర్వాత బాగానే ఉన్న అంతా బాగా లాస్ట్ మా పెద్దమ్మ వాణి కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళు చూశారు. ఆ రోజు 23వ తారీఖుని దేశం మొత్తంగానే మా చిన్నప్పుడు వాళ్ళ కూతురు పుట్టినరోజు. ఆ ఫంక్షన్లో కూడా చాలా బాగా పాల్గొన్నారు, అన్నీ చేశారు. కానీ లాస్ట్ 30వ తారీఖుని సండే మార్నింగ్ చర్చ్లోకి వెళ్ళిన తర్వాత అతనికి అంత బాగోలేదు, నీరసం ఉన్నాక నాకు దిమ్మ తిరుగుతుంది అన్నాడు. సర్లేనా నువ్వు ట్యాబ్లెట్ వేసుకున్నావు కదా, ఏం తినలేదు, అందుకుని నీకు అలా ఉంటుంది, నాకు ఛాయ్ బిస్కెట్ రప్పిస్తారంటే అప్పుడు వెళ్ళి తిరగలేదు. అప్పుడు అలా కొడుకో పెడతారు చర్చ్లో ఫస్ట్ రూమ్లోనే. అతను అన్నాడు, బాబా ఇదే నా ఆఖరు ఆదివారం, నేను మళ్ళీ వచ్చి ఆదివారం ఈ చర్చిలో ఉండను. నేను నీకు ఏమవుతున్నా బాగానే ఉంటావు అని చెప్పి బాగున్న తర్వాత ఇంటికి వచ్చేసాను. మళ్ళీ ఆ రోజు 31వ తారీఖు
31వ తారీఖు సెలవు అందరికీ, పిల్లలందరికీ. ఆ నైట్ ఆ పగలో నేను అన్నా, నాన్న పిల్లలందరూ తీసుకుని ఫామ్ హౌస్కి వెళ్ళంటే ఈరోజు సెలవు కాదంటే. ఆ రోజున మా తమ్ముడు గారి పిల్లలు, మా చెల్లి గారి పిల్లలు, మా పిల్లలు వీళ్ళందరూ కలిపి ఫామ్ హౌస్ వెళ్ళారు. ఫామ్ హౌస్ వెళ్ళి సందాల దాకా అక్కడ పిల్లలతో ఆడుకుని వాళ్ళతో మొత్తం అంతా దినం గడిపిన తర్వాత సాయంత్రం వచ్చారు. వచ్చిన తర్వాత మా నాన్నగారు లాస్ట్ 2 సంవత్సరాల నుంచి ఒకటి ప్రారంభించారు. మా 5 అన్నదమ్ములు, చెల్లెమో బాగానే ఉంటుంది. మేము ఇక్కడ 4 ఉన్నాము. నేను, మా 2 తమ్ముళ్ళు, మా పెద్ద చెల్లి. ప్రతి నెలాకారు హోల్ నైట్ ప్రేయర్, ప్రతి నెలాకారు 10 గంటల కాడి నుంచి 1 గంట దాకా అందరింట్లో ప్రతి నెల, నా ఇంట్లో ఒకరోజు, వాళ్ళ ఇంట్లో ప్రతి నెల అలాగలాగా పెట్టేవారు. ఆ రోజు సాయంత్రం రూల్ గారు చూసుకోవాలంటే మా మోసెస్ వాళ్ళ ఇంట్లోనే రావాలి తండ్రి. అప్పుడు నానేమనంటే ఈ రోజు మా ఇంట్లోనే పెడదాము అన్నారు. సరే అంటే మెసేజ్ పంపాడు ఫ్యామిలీ గ్రూప్లో. మేము అందరూ 10 గంటలకు వెళ్ళాము. ఆ వర్షిప్ కూడా అతనే లీడ్ చేశారు. అతను ఆ మీటింగ్లోనే అతని జీవిత చరిత్ర అంతా చెప్పుకోవచ్చు. నేను కండ్లో వచ్చినప్పుడు ఎలా బ్రతికాడు, నాకు ఆకలేసినప్పుడు 100 కేజీల బత్తా మూసేవాడు, అందులో నుంచి చక్కెర నీళ్ళు కలిపి తాగేసేవాడు. కానీ ఒకళ్ళు ఎదురుకుండా ఇలా చెయ్యట్లేదు, నేను అడగలేదు నాకు ఆకలేస్తుందని అతను సాక్ష్యం. కానీ దేవుడు నన్ను ఇంతగా హెచ్చించాడు. ఎందుకంటే నేను దేవుడికి ఫస్ట్ స్థానం ఇచ్చాను కనుక దేవుడు నాకు ఆ స్థానం ఇచ్చాడు. మమ్మల్ని అదే అన్నాడు ఆ రోజు, నాన్న మీకు పిల్లలు ఉన్నా లేకపోయినా మీరు దేవుడికి ఏ స్థానం వాళ్ళు ఆ స్థానం ఇస్తే దేవుడు మిమ్మల్ని ఎప్పుడు విడబాయడు అన్నది. ఆ మాట అదే రీతిగా చెప్పి ఆఖరు ముగించిన తర్వాత 1 గంటకి మేము అందరం ఇంటికి వెళ్ళిపోయి అంతా బాగానే ఉన్నారు. 1వ తారీఖున మధ్యాహ్నం నేను ఫోన్ చేశాను, నాన్న నేను డ్యూటీకి వెళ్తున్నాను, ఫోన్ చేసాను అడిగారు నన్ను. నేను అన్న ఫోన్ చేయలేదు, డ్యూటీకి వెళ్తున్నాను, మళ్ళీ చేస్తాను. ఆ నైట్ 1వ తారీఖు నైట్ నాకు ఫోన్ చేశారు 9:30కి. ఒకటే మాట అన్నారు, బాబా పెద్దోడు మా ఇంట్లో ఉన్నాడు, నువ్వు వస్తావంటే నేను డాడీ నేను రోజు ఈవినింగ్ వచ్చి కలుసుకుంటాను మమ్మల్ని. అదే మా నాన్నగారు లాస్ట్ మాట మాట్లాడుతున్నాను. మళ్ళా రోజు 4 గంటలకు మా తెరచెల్లి ఫోన్ చేసింది. అందుకే నాన్నకు బాగోలేదు. ఏంటమ్మా ఇది పొద్దున్న అంతా బాగానే నాకు రాత్రి మాట్లాడారు. నేను పరిగెత్తి వెళ్తే ఆసుపత్రి కనుక మా బావగారు ఇక్కడే కూర్చున్నారు. డాక్టర్ గారు కేకేస్తున్నారు మిమ్మల్ని. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడికన్నా కాబట్టి తీసుకెళ్ళిపోతున్నా, చాలా సీరియస్ కండిషన్. సరే ఏ సీరియస్ కండిషన్? ఏమీ లేదు అతనికి, అంతా బాగా ఉన్నారు. నిన్నటి దాకా అన్నీ అంచంగా రాత్రి అన్నీ బాగా చూసుకున్నారు, అన్నీ బాగున్నాయి. అంటే అప్పుడు మేము అక్కడిక్కడ సంప్రదించి డాక్టర్లు వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడే ఉండించాము, ఇక్కడే ట్రీట్మెంట్ చేయనా. ఇంకా మేము దేవుడి చేతిలో కుదిరేసాము. ఎందుకంటే ఆ రోజు మా అమ్మగారు తర్వాత మాకు చెప్తారు, ప్రతిరోజు 3 గంటలు లేచి దేవుడు వాక్యం చదివేవాడు నాన్నగారు. 3 గంటలు, 3 గంటల కానించి 4:30 దాకా, 4:30 కానించి 5 గంటల వరకు ఏమో మొత్తము అతని దగ్గర లిస్ట్ ప్రపంచం అంతా మన భారతదేశానికి దేశాలన్నింటినీ ప్రార్థన చేసుకుంటాం. 5 నుంచి 5:30 వరకు ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ఆరాధన. 5:30కి అతను అమ్మ ఏదో జావా ఏదో కాశీ చేసిన తర్వాత అతను బండి వేసుకుని లేకపోతే కుట్టి వేసుకుని చర్చ్కి వెళ్ళిపోయాడు. 5:30కి మార్నింగ్. 5:30 నుంచి 7:30 వరకు అతను వంతులుగా ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చి అప్పుడు టిఫిన్ చేసి అప్పుడు రెస్ట్ తీసుకునేవాడు. అదే విధంగా నడుతుండగానే ఇతను ఎప్పుడైతే బాగోలేదు, సైతాన్ని కూడా అతను ఈ ప్రార్థన ఆపాలనే చేశాడు. ఎందుకంటే ప్రార్థన చేసి వాళ్ళు వెనకాల ఎక్కువ ఏమో సైతాన్ని కూడా ఉంటారు. నాన్నగారు అనేవారు, నేను ఎలాగోలేను, అతను బాగోలేకుండా సరే వెళ్ళిపోయాడు. నాన్న వద్దు, నేను పిల్లవాడు నమ్ముతానంటే వద్దులే బాబు నేను వెళ్ళిపోతానని అలాగే వెళ్ళిపోయాడు. అదే రోజుని మా అమ్మతో అన్న మాట, అన్నమ్మ రూపు నుంచి నువ్వు ఒక్కదానివే చేసుకున్నా, బాగానే ఉన్నారు. అప్పటికే అమ్మతో అదే ఉన్నాను, రూపు నుంచి నువ్వు ఒక్కదానివే ప్రార్థన చేసుకోవాలి అని చెప్పేసి ఆ రోజు ప్రార్థన కూడా వెళ్ళొచ్చిన తర్వాత అతను నేర్చుకున్నాను.
అవును. కానీ అదే రోజున రాత్రి ఎప్పుడైతే డాక్టర్ గారు అన్నారు ఆక్సిజన్ ప్రాబ్లం ఉందని, ఆక్సిజన్ మైనస్లోనే అవుతుంది కానీ ప్లస్ అవుతుంది అది. అప్పుడు నేను 1 గంట దాకా అక్కడే ఉన్నాను. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్లోకి వచ్చింది అప్పుడు మేము ఇంటికి వెళ్ళకుండా నాన్నగారు 8:30కే నేను ఆ రూమ్లో ఉన్నప్పుడు నాన్న ఉంటే మాట్లాడు ఈ రేంజ్కి నేను వెళ్ళిపోతాను. అప్పుడు నేను అన్నాను, నాన్న మీకు ఏమవు. అప్పుడు ఇప్పుడు చుట్టూ మా అక్క గారు కూడా అప్పుడే వచ్చారు. 1:30 దాకా అక్కడే ఉన్నారు ఆసుపత్రిలో. అతని కండిషన్ ఒకటి ఏంటంటే ఒకరు కూడా చేయించుకోకూడదు. లాస్ట్ టైంలో కూడా అతనికి వాష్రూమ్ వెళ్ళాలంటే సొంతంగా నడిచేయలేరు కానీ ఎవరి దగ్గరతో అవి చేయించుకోలేదు. అది బాగున్నదని మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే 2:15కి మా మోసెస్ మా పెద్ద అబ్బాయి ఎక్కడ ఉన్నారు ఆసుపత్రిలో ఫోన్ చేశారు, నాన్నగారికి మాట వస్తారు. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, నాన్నగారికి వెళ్ళిపోయాడు. కానీ ఉంటే మాకు చెప్తున్నానమ్మా బ్రదర్స్ అందరికీ మా నాన్నగారు సరిపోరన్నదే నాకు దుఃఖమే కాదు, కానీ అతను చెప్తున్న మాటలో చాలా మంచివి. ఆ మాటలో మేము మా పిల్లలను ఆ దారిలోనే నడుస్తా దేవుడి సన్నిధిలో ఇంకా ఎదకు సాగాలని మీరు మా అమ్మగారి గురించి, మా తమ్ముళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, మా చెల్లిగారి ఫ్యామిలీ, మా చుట్టాలందరి గురించి మీరు ప్రార్థన చేస్తారని చిన్న జాక్సన్, మా 2వ అబ్బాయి స్టీఫన్, మా చిన్న అబ్బాయి షేన్, నాకు 3 అబ్బాయిలు, మా భార్య షరీన్, మీ అందరికీ వందనాలు. మా గురించి ప్రార్థన చేస్తారు. మా బాధపడుతూ అనేకమైన విషయాలు చెప్పారు. అయితే ఒక దినాన్ని నాకు తెలిసి గారికి 3 కుమారులు ఉన్నారని తెలిసి కానీ వాళ్ళు లాస్ట్ ఆయనతో మాట్లాడాను. ఆయన ఫేస్ తెలుసు, కానీ ఇద్దరు వాళ్ళు ఎవరు కూడా పెద్ద అయినా చిన్న అయినా వాళ్ళిద్దరు కూడా నాకు తెలియదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని అంతా నేను చూశాను. వీళ్ళకి ఎంత పెద్ద ఫ్యామిలీ ఉందా అని నేను అనుకున్నాను. ఏదైతే ప్రభు చిత్తానుసారంగా ఆయన ఎలీషా గారిని ప్రభు తీసుకున్నాను. కాబట్టి నేను ఒక విషయం చెప్పాలని నేను కూడా ఆశపడుతున్నాను. ఒకరోజు మా సంఘంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు ఇంచుమించు 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కావచ్చండి. ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఆ శరీరాన్ని భూస్థాపన చేయడానికి మేము తీసుకెళ్ళినప్పుడు అక్కడికి ఎలీషా గారు వచ్చారు. ఎలీషా గారు వచ్చి అక్కడ భూస్థాపన అయిపోయిన తర్వాత ఆయన నాతో మాట్లాడారు, బాబు బాగున్నారా, మీ సంఘం బాగుందా, ఎలా ఉంటుంది సంఘం, అక్కడంతా కూడా క్షేమంగా ఉన్నారా, నేను కూడా విన్నాను మేము చక్కగా ప్రసంగాలు చేస్తున్నామంతా నేను కూడా విన్నాను, సంఘం పరిస్థితి పరిచర్య అంతా కూడా ఎలా ఉంది అని నన్ను అడిగినప్పుడు అంతా బాగుందండి, అంత పర్లేదండి అని నేను చెప్పాను. తర్వాత మరి మందిరం ఏంటి అలా ఉంది అని అన్నాడు. ఆయన అడుగుతాడని నేను ముందుగా ఊహించుకున్నాను, ఎందుకంటే ఈ మందిరం పునాది వేయించిందే ఆయన. అప్పుడు మందిరం కట్టినప్పుడు నేనైతే చాలా చిన్నవాడిని, నాకు ఏ మాత్రం కూడా తెలియదు. అప్పుడు ఈ మందిరం ఎలా కట్టారో కూడా నాకు తెలియదు. ఈ మందిరం కట్టి ఇంచుమించు ఒక 21 సంవత్సరం 22 సంవత్సరాలు కావచ్చండి. ఎన్ని సంవత్సరాలు అవుతాయండి ఈ మందిరం కట్టి? 21 కరెక్ట్గా. అప్పుడు నేను ఇంకా చాలా చిన్నవాడిని. ఆయన మందిరం కొరకు అడుగుతాడని నేను అన్నీ వేసేవారు. ఇప్పుడు పెయింట్ లేవు, ఏమీ లేవు, ఒక్కొక్కరు కంప్లైంట్ చెప్తున్నారు, వర్షం వస్తుంది అంటున్నారు. మేము మందిరాన్ని చక్కగా కట్టించాను కదా, తర్వాత దయచేట్టుగా నువ్వు ఉన్నావు, నువ్వు పట్టించుకోవాలి కదా, నువ్వు అన్నీ కూడా చేయించాలి కదా అని నన్ను ఆయన ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగితేనే వచ్చేది. కాదండి కొంచెం నేను సేవకు వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. సంఘస్థులేమో స్థలం కొనాలని చాలా రోజులు తిరిగారు. ఇందులో తాతి గారు ఆయన చనిపోయారు, ఇస్రాయల్ గారు చనిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి కూడా ఈ విషయాలన్నీ కూడా మేము పక్కన పెట్టాం. అయితే ఆ మందిరంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా స్థానం సరిపోవట్లేదు.
చాలా ఇరుగ్గా ఉంటా ఉంది. అందుకని మేము మందిరాన్ని పట్టించుకోవడం మానేసాం. పెయింట్లు గట్రా వేయించట్లేదు. ఇంకా మేమేమనుకుంటున్నామంటే సంఘం, నేను వారి యొక్క పాస్టర్గా ఉన్నాను కాబట్టి మా సంఘస్థులు మేము మాట్లాడుకున్నాం. మందిరం కట్టాలని మేము అనుకున్నాం. మందిరం కట్టాలంటే ఎంత కూడా స్థలం కొనాలని మేము అనుకున్నామండి. ఆ ప్రభు చిత్తం ఎలా ఉంటే అలాగే మేము నడిపించబడతాం. మీరు ప్రార్థన చేయండి. మీ చేతుల మీద మీరు మందిరం కట్టారు, మరి ఈ మందిరాన్ని పడగొట్టి ఇంకొక మందిరం మేము కడదామని మేము చూస్తున్నాం. కాబట్టి మీరు కూడా మందిరం కట్టబడే విధంగా మీరు ప్రార్థన చేయండి ఎలీషా గారు అని ఆయనతో చెప్తున్నారు. ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఆయన వెళ్తా నాతో మాట చెప్పారు. ఒకవేళ మందిరం కట్టే ఆ సమయంలో, ఆ స్థలాలు కొనే ఆ సమయంలో మీరు నాకు చెప్పండి. ఒకవేళ నా వంతు సహాయం అనేది నేను ఖచ్చితంగా నేను చేయగలుగుతాను. ఎందుకంటే నేను కట్టించిన మందిరాన్ని మీరు పడగొడతా అంటున్నారు. మరి పక్క మందిరం కడితే నా చేయి కూడా ఉండాలి కదా అందులో అని అన్నాడు ఆయన. ఓకే, ఖచ్చితంగా నేను చెప్తానండి అని నేను ఆయనకి చెప్పాను. ఆయన కూడా మాటించాను. తర్వాత మేము గత ఒక నెల క్రితం, నెల అవుతుంది 20 రోజులు అవుతుంది, మనం అక్కడికి వెళ్ళి మన స్థలం గురించి మాట్లాడుతున్నాం కదా 20 రోజులు. ఈ 20 రోజుల్లో మేము అందరం కూడా అప్పటికి ఎలీషా గారు ఇంకా మరణించలేదు. ఆయన పరిస్థితి బాగోలేదని మాత్రం మాకు తెలుసు. ఈ 20 రోజుల్లో మేము 20 రోజుల క్రితం పక్కన ఆ స్థలం గురించి మాట్లాడడం కోసం, అది కొనడం కోసం మేము వెళ్ళాం. ఆ స్థలం కొనే ఆ సమయంలో ఎలీషా గారు ఖచ్చితంగా చెప్దామని నేను అనుకున్నాను. ఫోన్ చేసి మాట్లాడదామని నేను అనుకున్నాను. ఇందులోనే ఆయన చనిపోయాడని వార్త వచ్చింది. అప్పుడు నేను కూడా చాలా బాధపడ్డాను. నేను ఈ రోజున ఈ మందిరానికి స్థలం పొందామని నేను చెప్తానని ఆయనకి నేను మాట ఇచ్చాను కదా. ఈరోజు ఆయన మా మధ్యలోనే లేడు. కాబట్టి ఈ మాట ఎవరు చెప్పాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఎదురుదనాలను బట్టి నేను చాలా సంతోషపడ్డాను. నా వంతు ప్రయత్నం నేను సంఘానికి నేను చేయగలుగుతాను. ఎందుకు నేను సంఘానికి నా వంతు ప్రయత్నం, నా వంతు సహాయం నేను చేయగలుగుతాను అని చెప్తున్నాను. అంటే బాబు ఇంచుమించు దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడంటే కారణం ఆయన పని కొరకే. కాబట్టి ఆయన పనిలో నా సహాయాన్ని నేను ఖచ్చితంగా నేను ఇస్తాను అని ఆయన నాకు చెప్పాడు. కాబట్టి ఈ విషయాన్ని మీ పెద్ద అయినా లేదు, మీరు కుమారులుగా ఉన్నారు, మీరు పెద్ద కుటుంబంగా ఉన్నారు, ఈ విషయాన్ని నేను మీతో చెప్తున్నాను. ఆ తర్వాత ఈ విషయాన్ని నేను మీకు అప్పగిస్తూ ఉన్నాను. కాబట్టి ఎలీషా గారి పేరు మీరు నిలబెట్టడం కోసం సంఘానికి డబ్బు చాలా అవసరం. ఈ స్థలం కొనడానికి, ఇక్కడ మందిరం కట్టడానికి. కాబట్టి ఎలీషా గారి పేరు మా హృదయాల్లో ఎప్పటికి కూడా ఉంటుంది. మీ వంతు ప్రయత్నంగా మీ యొక్క స్థానిక దేవుడు ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ప్రభు ఇచ్చారు. కాబట్టి మీ తండ్రి గారు ఇచ్చిన మాట మీరు నెరవేర్పు చేయాలి. దావీదు కలలు కనేశాడు. ఏం కలలు కన్నాడు అంటే నేను మందిరాన్ని కట్టాలి అని. ప్రత్యక్ష గుడారము వద్దకు వెళ్ళేవాడు. నేను మందిరం కట్టాలి అని దావీదు ఆశించేవాడు. దావీదు చెప్పేవాడు, దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టేవాడు. కానీ దావీదు ఏ మాట అయితే ప్రభుకి ఇచ్చాడో ఆ మాటను బట్టి మందిరాన్ని కట్టించలేదు. దావీదు చనిపోయిన తర్వాత రాజుగా మరి ఒకడు ఎన్నుకోబడ్డాడు. ఆయన సొలొమోను రాజు. తన యొక్క దావీదు కుమారుడు సొలొమోను రాజు గారు. సొలొమోను రాజు నా తండ్రి దేవుడికి మాట ఇచ్చాడు. కాబట్టి నేను నా తండ్రి దేవుడి మాటను నేను నిలబెట్టుకోవడం కోసం నేను మందిరాలు కట్టించాలని అనేకమైన మందిరాలు ఆయన కూడా కట్టించాను. ఈ మాట నాకు గుర్తొచ్చి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. కాబట్టి ఇందులో ఒకవేళ నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను మన్నించండి, క్షమించండి. మీ అందరికీ వందనాలు. మీ అందరి కుటుంబం కోసం నేను ఒక దైవజనుడిగా మీకోసం ఇప్పుడు కూడా మేము ప్రార్థన చేస్తాము. మా సంఘం అంతా కూడా మేము ప్రార్థన చేస్తాం. కొద్ది రోజుల క్రితం ఇక్కడ సత్యనారాయణ గారు నిలబడి ఆయన సాక్ష్యం చెప్పారు. మా అన్నగారికి బాగాలేదు, కొంచెం మా అన్నగారు స్వస్థత పడే విధంగా మీరు ప్రార్థన చేయండి అని సంఘస్థుల్లో ఆయన మొరపెట్టారు. ఆయన చెప్పారు. చెప్పినట్టుగానే సంఘం అంతా కలిసి ఆయన కొరకు మేము ప్రార్థన చేస్తాం. కానీ ఆయన ఎంతకాలం బ్రతకాల అనేది ప్రభువు చేతుల్లోనే ఉంటుంది కదా. ఆయన ఎంతకాలం జీవించాలి భూమి మీద అనేది ప్రభు రాతలోనే ఉంటుంది కదా.
మేము ప్రార్థించినప్పటికీ కూడా ఫలించలేదు అనేది మేము బాధపడ్డాం. కాబట్టి ఇక్కడ కూడా ఎలీషా గారి కొరకు మేము ఆయన యొక్క ఆత్మ పరలోక రాజ్యంలో ఉండాలి, ఆ పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళాలి. ఆ వెళ్ళిన ఆ సందర్భంలో ఎలీషా గారిని అక్కడ కలుసుకుందాం. కాబట్టి మీరు అదే విధంగా ప్రార్థన చేయండి. దైవికుని భక్తిని మీరు కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను మీకు చెప్పే అంత స్థాయి నాకు లేదు, నేను చాలా చిన్నవాడు. మీకు వాక్యాలు అనేవి అన్నీ కూడా మీకు బాగా తెలుసు. కాబట్టి మీ కుటుంబాల వరకు ఈ సంఘం ఎప్పుడు కూడా మీరైతే మర్చిపోవచ్చేమో కానీ ఈ సంఘం మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోవచ్చు. అందుకని మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పరిచయంగా చేయబోతా ఉన్నారు. కాబట్టి మీరు చక్కగా మమ్మల్ని కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మేము ఎప్పుడు కూడా మీరు మమ్మల్ని మర్చిపోయినా నేను గుర్తుపెట్టుకుని మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ యొక్క చిన్న విషయాలు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇందులో పొరపాటు ఏమంటే అలాగే మా అల్లుడు గారు ఫ్రెండ్స్, అలాగే కుమార్తె సాయి, అలాగే తిమూర్తి, వీళ్ళు నలుగురు కూడా ఒక కుటుంబం. వీరి కుటుంబం కొరకు మా సంఘం ఇప్పుడు కూడా ప్రార్థన చేయాలని ఆశిస్తూ చిన్నకూడదని మామయ్య మేము తెలుసుకొని మేము మామయ్యకి నాకు పరిచయం నాకు తెలిసి 6 సంవత్సరాలు పెళ్ళైనప్పటి నుంచి. అయితే మాకు ముందు తెలియదు కానీ పెళ్లి రోజున పెళ్లి చూపుల రోజున తెలిసింది మా మామయ్య నాకు మేనమామ అవుతారు, మా మమ్మీ సేమ్ నీకు రాడవచ్చు. అది తెలిసిన తర్వాత మా మమ్మీ ఇంకా ఆలోచించకుండా ఈ ఇంట్లో పంపించడం జరిగింది. ఆ రోజు నుంచి నేను మా మామయ్యతో చాలా చాలా అటాచ్. నన్ను కోడల్లాగా ఎప్పుడూ చూడలేదు, చిన్న మనోరాల్లాగా చిన్న కూతుర్లాగా పెంచుకున్నాను. రోజు ఉదయం ఫోన్ చేసేవారు, నువ్వు తిన్నావా, లేచావా, పాప లేచిందా, మేడం గారు లేచారు, ఈవిడ గురించి ఎక్కువ మాట్లాడేవారు. మళ్ళీ మా రోజంతా అక్కడే ఉండేవాడు. ఆఫీస్ నుంచి వెళ్ళి మళ్ళీ మామయ్య దగ్గరికి వెళ్ళేవారు, మళ్ళీ సాయంత్రం అక్కడే వెళ్ళేవారు. నేను చేసే ప్రతి పనిలో నన్ను ప్రతి పనికి అని పొగిడేవారు. ప్రతి విషయంలో నాకు చాలా సపోర్ట్. మా ఇంట్లో ఎప్పుడైనా చిన్న ప్రాబ్లం వచ్చినా, ఏదైనా చిన్న చింత వచ్చినా, మామయ్యలా అయింది మామయ్య అంటే ఆయన చెప్పేసి నేను మర్చిపోయాను. ముందు రోజు ఆ నెల రోజులు ఆయనకి బాగాలేదు అనుకున్నప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్తే నన్ను చూసి, అమ్మ నేను చచ్చిపోతానని నాకు చింతలేదు, నా ఒంట్లో నేను చాలా బాధ అది మేము తెలుసుకోలేకపోయాం. నాకు కల్లో కూడా వచ్చింది. ఇంకా ఆయన చనిపోతున్న మనిషిని మేము చుట్టూ తిప్పుతున్నాం. నేను చూశాను, అదే నీటిలో ఆడించాము మామయ్య. నేను మనసులో అనుకున్నాను, మనం ఏంటి చనిపోయిన శరీరం తిప్పుతున్నాం మేము. నేను నా భర్తతో కూడా చెప్పాను, ఏంటి ప్రతిసారి ప్రతి నెల 1వ తారీఖు వస్తే కొంచెం నీరసపడుతున్నారు, ఏప్రిల్ వస్తుందంటే నాకు చాలా భయం వేస్తుంది అని. మా ఇంట్లో అందరూ అనుకున్నాము 1వ తారీఖు వస్తే మామయ్య హాస్పిటల్ జాయిన్ అవుతారు. అది 4 నెలల నుంచి కంటిన్యూగా జరిగింది. అది 5వ నెల. 1వ తారీఖు మా మామయ్యతో మాట్లాడాను, మామయ్య ఒక్కరోజుకి మా ఇంటికి రండి. అది సాయంత్రం నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తే బయట కూర్చున్నాను. ఇంట్లో కొంచెం ఏదో బాగాలేదు అని బయట కూర్చున్నాను రోజంతా మధ్యాహ్నం నుంచి. నేను ఆ రోజు బతిమన్నాను, మామయ్య ఈరోజు ఒక్కరోజు మా ఇంటికి రండి నైట్కి, ఇంట్లో బాగాలేదు కదా, రేపు అన్ని పనులు చేయించేద్దాం, ఇంట్లో శుభ్రం అంతా చేయించుకుందాం, నేను ఉంటాను, రేపు సెలవు పెట్టుకుని ఉంటాను మావయ్య, మీరు నాతో రండి, ఒక్కరోజుకి రండి మావయ్య, ఒక్కరోజే నా మాట రండి మావయ్య అంటే అస్సలు వెళ్ళలేదు. ఆ రోజు దేవుడు నేను వెళ్ళిపోతాను అంటే ఎక్కడికి వెళ్తాను మావయ్యని గట్టిగా అడిగాను. అదే ఆ ఊరు వెళ్ళిపోతాను కదా, నువ్వు పిల్లల గురించి అట్ల గురించి చింతపడతాను, నేను వెళ్ళిపోతాను, అర్థం చూసుకో, అర్థమైందా, రేపు ఈ పనులన్నీ చేయించేద్దాం నేను అదే లాస్ట్ నాతో మాట్లాడింది. అయితే మా మావయ్య గురించి నేను ఒకటి గమనించలేదు, క్రమశిక్షణ చాలా ఎక్కువ. తిన్నా తినకపోయినా టైంకి చర్చ్కి వెళ్ళాలి. వెళ్ళలేని వాళ్ళని అసహించుకునేవారు, టైంకి చర్చ్కి వెళ్ళకపోతే ఇంకా వాళ్ళతో మాట్లాడేవారు కాదు.
ప్రార్థనలో పడుకున్న వాళ్ళతో ఆయన చాలా తిట్టేసేవారు మొహం మీద, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఎంత పెద్దోళ్ళైనా. ప్రార్థనలో పడుకోవద్దు, ప్రార్థనలో పడుకున్నావా నీకు ముందు ఏదో కష్టం ఉందని చెప్పేవారు. క్రమశిక్షణగా ఉండాలి. ప్రార్థన మీరు గంటల తరబడి ప్రార్థన చేసేవద్దు, పావు గంట చేసినా సమయానికి వెళ్ళాలి, సమయానికి రావాలి, ఏ ప్రార్థన మిస్ అవ్వకూడదు. మా అందరికీ ఆయన చాలా పెద్ద ఉదాహరణ దేవుని జీవితంలో ఎలా నడవాలి అని. ఆయన ఉన్నప్పుడు మేము తెలుసుకున్నది కన్నా ఆయన వెళ్ళిపోయిన తర్వాత అందరూ చెప్పిన దాన్ని బట్టి తెలుసుకున్నది ఇంకా చాలా ఎక్కువ. చదువుకోలేదు అన్న మాటకు కానీ ఆయన నుంచి చాలా చాలా విషయాలు మేము తెలుసుకున్నాం. మేమెలా ఆయన ముందు పెట్టుకొని ఇక ముందు నడుస్తాం మా పిల్లల విషయంలో. కానీ మేమందరం కూడా ఆయన ఏవైతే ప్రిన్సిపల్స్ మా ముందు పెట్టారో వాటి బట్టి మేము నడుస్తాము. కానీ ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఆయన కొంచెమైనా ఆయన ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అది ఆయన్ని ఎక్కడికో తీసుకెళ్ళేది, మనం కూడా అక్కడికి తిరిగి వెళ్ళడానికి ఇది చాలా అవసరం అని నేను అనుకుంటున్నాను. ఈ చిన్న మాటలు ఏమైనా తప్పుంటే క్షమించమని చిన్న సాక్ష్యం దేవుడు దీవిస్తానని కోరుకుంటున్నాను. అందరికీ దేవుడు చేస్తున్నాను. నాకు తెలియక రాదు కాబట్టి శ్రమించండి ముందు నుంచి. ఈ చర్చ్లో ఎక్కువ కాలం టైం నేనే వచ్చాను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను 2010 నుంచి 2016 వరకు విశాఖపట్నంలో స్టడీ చేసేటప్పుడు ఇక్కడ సాటర్డే సండే ఎప్పుడెప్పుడు మంత్లీ 2 monthsలో వచ్చాను. ఇక్కడ వచ్చి ప్రేయర్స్కి. అప్పుడు కూడా మమ్మీ డాడీ ఆంధ్రాలో ఉండేవారు, వాళ్ళతో ఉండేవారు. అతను ఇక్కడ సాటర్డే ప్రేయర్స్ 8 o'clock స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఒకటే అనేవారు, ప్రేయర్కి మేము టైంకి ముందే వెళ్ళిపోతాం, ప్రేయర్ విషయం మీరు ఎప్పుడు డిలే చేయకుండా. నేను కూడా మీ అందరితోటి ఇదే చెప్తాను. మా డాడీ మమ్మల్ని ఒక దారిలో తీసుకెళ్ళారు. అంటే ఆ దారి ఎలాంటిది అంటే మీరు దేవుడిని నమ్ముకుని అంటే ఎదరు మీకు ఏమవుతుంది మీరు ఎప్పుడు కూడా అంటే మీరేం ప్లాన్ చేయకండి, మీరు దేవుడి మీద ఇచ్చేయండి. మీకు ఏం కావాలి, మీకు ఏమని చెయ్యాలంటే మీరు దేవుడి చేతిలో ఇచ్చేయండి. మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీకు అన్నీ ఇస్తారని మా డాడీ చెప్పేవారు. అలాగే నేను కూడా ఇక్కడ ఈ చర్చ్లో మా అన్న మా అక్కలతో ఎక్కువగా నేను ఇక్కడ వచ్చాను. ఎందుకంటే 6 years నేను ఉన్నాను కాబట్టి. సో మా డాడీకి దేవుడు పిలుపొచ్చింది. పెద్దని చెప్పారు అలాగా అంటారు కదా, చాలా 100 మంది నుంచి 1 మందికే దేవుడు అంటే తెలుస్తుంది దేవుడు పిలుపొచ్చిందని. సో మేము అలాగ ఆశిస్తున్నాము. మా డాడీ పర్వతంలో ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు హాస్పిటల్లో ఉన్న 1 month బిఫోర్ మా డాడీ ఇక్కడ మా చిన్నాన్నోళ్ళతోటి పెద్దమ్మలతోటి అందరితో మాట్లాడేశారు. అప్పుడే మా మమ్మీతో అన్నారు నా సమయం వచ్చేసింది. సో అతను జీవనం ఎలా నడిచారు అలా మేము అందరం నడాలని మేము ఆశిస్తున్నాము. మీరు ఇక్కడ మేము ఎందుకు వచ్చామంటే మా ఒకే లక్ష్యం ఏంటంటే మా డాడీ ఎక్కడే పుట్టి పెరిగారు. మా డాడీది స్టార్టింగ్ ఎక్కడే. సో మేము అందుకునే మేము అందరూ కలిసి మా అన్నతో అందరూ కలిసి ఆశించాము. ఇక్కడ వచ్చి అతనితో ఉన్న వాళ్ళు పాపలు అందరితో కలుసుకుని వెళ్ళాలని మేము ఇక్కడికి వచ్చాము. సో మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు అందరూ మమ్మల్ని సహకరించారు. ఇంకా అలాగే మా గురించి, మా అన్నయ్య గురించి, మా అక్కల గురించి, నా కుటుంబం గురించి, మా మమ్మీ గురించి మీ అందరూ ప్రార్థనలో పెట్టాలని కోరుకుంటున్నాను. ఈయన చిన్న కుమారుడు, ఈయనకి 2 కొడుకులు.